హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఊహలు గుసగుసలాడే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు ఆస్తి భరణం ఏమీ ఇవ్వకుండా ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలనుకుంటున్నారా? నేనేమి చేయలేననుకుంటున్నారా? నేనేం చేయగలనో చేసి చూపిస్తా అని చెప్పేసి హారిక కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా హారిక అలా వెళ్ళిన తర్వాత అభి వసూలు హారిక ఏం చేస్తుంది, ఎందుకు ఇలా అని ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా హారిక రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే సుమంగలి హారిక దగ్గరకు వెళ్తుంది. ఏంటో చేస్తానని కోతలు కోసి లోపలికి వచ్చి అటు ఇటు తిరుగుతున్నావేంటి అని చెప్పేసి సుమంగల్ అడుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదంటీ, వీళ్ళని చూస్తుంటే ఈరోజు నన్ను ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేలా ఉన్నారు అని చెప్పేసి హారిక అంటుంది. మరి నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్పానే అని చెప్పేసి సుమంగల్ అంటుంది. ఆంటీ, నేను ఎటువంటి తప్పు చేయలేదా ఆంటీ, కావాలంటే నేను నిరూపిస్తాను అని చెప్పేసి హారిక సుమంగల్తో అంటుంది. ఏం నిరూపిస్తావే? మరి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమంటే ఎందుకు వెళ్ళట్లేదు? నేను ఎన్నిసార్లు అడిగినా కూడా నిజాన్ని దాచిపెట్టావే, కానీ ఒక్కసారైనా ఇదా ఆంటీ అని చెప్పావా అని చెప్పేసి సుమంగల్ అడుగుతూ ఉంటుంది. నేనేం చెప్పినా కూడా మీరు నమ్మరని చెప్పేసి నేను చెప్పలేదా ఆంటీ అని చెప్పేసి హారిక అంటుంది. ఇప్పుడు చేసేదేం లేదే, ఈ కుటుంబం అంతా కలిసిపోయింది, అందరూ కలిసి ఎలాగైనా సరే నువ్వు అఖిల్కి ద్రోహం చేశావని చెప్పేసి నిన్ను బయటికి పంపించేయాలనుకుంటున్నారు అని సుమంగలి అంటుంది. ఇంకిప్పుడు నువ్వు వసు కాళ్ళు పట్టుకోక తప్పదు. వసు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి చూడు, ఏమైనా అది ఒప్పుకుంటుందేమో. అది ఒక్కటి ఒప్పుకుంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ సరి చెప్పగలదు అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది. ఇంకా హారిక కంగారుగా వసు దగ్గరికి వెళ్తుంది. వసు అక్క, నేను ఎప్పుడు కూడా నీ చెల్లెలను కాదు అంటున్నా కూడా నువ్వు నా తోడబుట్టిన చెల్లెలివి అంటున్నావు కదా, నీ తోడబుట్టిన చెల్లెలకి నువ్వు అన్యాయం చేస్తావక్క అని చెప్పేసి హారిక అడుగుతుంది. నేను ఎప్పుడు కూడా నిన్ను తోడబుట్టిన చెల్లెలే అనుకున్నాను, కానీ నువ్వు మా అందరికీ అన్యాయం చేశావు, ద్రోహం చేశావు. అఖిల్ ఏ పాపం చేశాడని అఖిల్కి ఇంతటి అన్యాయం చేశావు అని చెప్పేసి వసు అడుగుతుంది. అక్క, నేను నిజంగా చెప్తున్నానక్క, నేను ఎటువంటి అన్యాయము ద్రోహము ఏమీ చేయలేదక్క, అదంతా నాకు తెలియకుండా జరిగిపోయింది. ఇదంతా ఆదిత్య ఆడుతున్న నాటకం అక్క, నిజం చెప్తున్నాను, ప్లీజ్ అక్క నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేసి హారిక వసుని బ్రతిమలాడుతూ ఉంటుంది. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు హారిక, నువ్వు చేసిన తప్పు ముందు ఎవరైనా కూడా నీకు సపోర్ట్ చేస్తారు అనుకోవడం తప్పు. ఇంకా ఇన్ని రోజులు నిన్ను భరించాం, కానీ ఇక మేము నిన్ను భరించడం మా వల్ల కాదు. నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేసి అఖిల్కి మంచి జోడీ చూసి పెళ్లి చేసి అఖిల్కి మంచి లైఫ్ ఇచ్చి మంచిగా సెటిల్ చేస్తాం అని వసు చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఆదిత్య అభిరామ్ ఇంటికి వస్తాడు. అభిరామ్ని చూసిన వసు, ఒరే ఆదిత్య, నువ్వేంట్రా మా ఇంటికి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నాకు కావాల్సింది ఈ ఇంట్లో ఒకటి ఉంది అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు. ఇక దాంతో హారిక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. నీకు కావాల్సింది మా ఇంట్లో ఏముంది, అసలు నువ్వు మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అభిరామ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆదిత్య ఇలా చెప్తూ ఉంటాడు. ఇక్కడ హారిక కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను, ఆ బిడ్డ నాది, అందుకే నా బిడ్డను, నా హారికను నేను తీసుకెళ్ళటానికి వచ్చాను, రా డార్లింగ్ నాతో వెళ్దాం అని చెప్పేసి ఆదిత్య పిలుస్తాడు. ఇక హారిక ఆదిత్య వైపు చిరాగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అఖిల్ కూడా ఆదిత్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అభిరామ్ వసు ఏం మాట్లాడలేక అలానే కామ్గా నిల్చొని ఉంటారు. అసలు నువ్వు నన్ను అలా ఎందుకు పిలుస్తున్నావు, నిన్ను అలా పిలవద్దని చెప్పాను కదా అని చెప్పేసి హారిక అంటుంది. ఇంకా దాంతో నిన్ను డార్లింగ్ అనకపోతే ఏమని పిలుస్తాను చెప్పు, నా బేబీకి నువ్వు తల్లివి, నేను తండ్రిని, అలాంటప్పుడు నిన్ను నేను డార్లింగ్ అనక ఏమనాలి? వీళ్ళు నిన్ను వద్దు అంటున్నారు హారిక, నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నాతో రా హారిక, మన ఇంటికి వెళ్ళిపోదందా, సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య మాటలకు అందరూ కూడా చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇక ఇంతలో ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు. అందరూ ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అవునబ్బాయ్, మేమందరం కలిసి ఈరోజు కోర్టుకు వెళ్తున్నాము, అక్కడికే బయలుదేరాము. ఈరోజు హారికకు అఖిల్కు విడాకులు, ఈరోజే లాస్ట్ హియరింగ్ అంట కోర్టులో అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో దమయంతి వైపు అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. ఓ హారిక, నా దగ్గరికి రావటం కోసం నువ్వు
అఖిల్తో విడాకులు తీసేసుకుంటున్నావా? పద, నేను కూడా కోర్టుకు వస్తాను. విడాకులు అయిపోయిన వెంటనే నిన్ను చాలా సంతోషంగా గౌరవంగా నా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఆదిత్య చెప్తూ ఉంటే హారిక ఇరిటేటింగ్గా ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా కూడా నీ వల్లే, చూసావా నా జీవితం నాశనం అయిపోయింది, నువ్వు చేసిన పని వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి హారిక ఆదిత్యతో అంటూ ఉంటే, నేనేం చేశాను బేబీ? ఆ రోజు తాగిన మైకంలో నువ్వు నేను కలిసి ఒకే పని చేశాము, అది తప్ప అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. దీంట్లో నా తప్పెంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది, తప్పు నా వైపే ఉన్నట్టు మాట్లాడకు బేబీ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా చిరాకొచ్చి, మీరేమైనా మాట్లాడుకోదలుచుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మేము కోర్టుకు వెళ్ళాలి, మాకు టైం అవుతుంది, పదండి బయటికి అని చెప్పేసి అభిరామ్ అంటాడు. పదండి, నేను కూడా కోర్టుకు వస్తాను అని చెప్పేసి ఆదిత్య కోర్టుకు బయలుదేరుతాడు. ఇక అభిరామ్, అఖిల్ అందరూ కూడా కోర్టుకు బయలుదేరుతారు. మరోవైపు హారిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్లీజ్ బావగారు, ఈ ఒక్కసారికి నా మాట వినండి, నేను ఇంకెప్పుడు కూడా ఎటువంటి తప్పు చేయను, ప్లీజ్ ఈ ఒక్కసారికి నేను చేసిన తప్పును క్షమించండి అని చెప్పేసి హారిక అందరి కాళ్ళ వేళ పడి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇప్పటికే నువ్వు చిన్నపిల్లవని చెప్పేసి ఎన్నో తప్పులు చేసినా కూడా అన్నిటినీ క్షమిస్తూ వచ్చాము, కానీ ఇప్పుడు సరి చేయలేని తప్పును చేశావు. మా అఖిల్కి నీ మీద నమ్మకం పోయింది, ఇంకా నీకు అఖిల్కి మధ్య ఏమీ మిగల్లేదు. మీరిద్దరూ విడాకులు తీసుకుంటేనే మా అఖిల్ సంతోషంగా ఉంటాడు, లేకపోతే మా అఖిల్ పిచ్చివాడైపోతాడు. నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్తున్నాం కదా, మా అందరిది కూడా ఒకటే డెసిషన్, నువ్వు ఇంట్లో నుంచి బయటికి పద అని చెప్పేసి అందరూ కూడా హారికను బయటికి లాక్కొని తీసుకొని వచ్చేస్తారు. ఇంకా సుమంగలి, దమయంతి మాత్రం హారికను చూసి బాధపడుతూ ఉంటారు. పాపం, దీని జీవితం ఏంటో ఇలా అయిపోయింది. ఆస్తి వస్తుంది అనుకుంది, ఆస్తి కూడా రాకుండా చేజారిపోయింది. ఇప్పుడు ఆస్తి రాకపోతే హారిక జీవితం ఏమైపోతుంది? ఆదిత్య వెంట వెళ్తుందంటావా? ఆదిత్య వెంట వెళ్తే హారిక సంతోషంగా ఉంటుందా అని చెప్పేసి దమయంతి, సుమంగలి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జయంతి మాత్రం ఈ విషయం ఊర్లో ఉన్న ఆయనకు తెలిస్తే ఎంత బాధపడతారో, ఆయన పరువు ఏమైపోతుందో, అఖిల్ గడి జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అందరినీ ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఈ హారిక నాకు ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు. హారిక వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. అన్నయ్య వదిలను, అమ్మా నాన్నలను అందరినీ కూడా బాధ పెట్టాను అని చెప్పేసి అఖిల్ బాధపడుతూ ఉంటాడు. ఇక నందిని మాత్రం, బావా నువ్వు టెన్షన్ పడకు బావా, నువ్వు రిలాక్స్గా ఉండు, నువ్వు వేసుకున్న టాబ్లెట్స్ పనిచేయవు బావా, టెన్షన్ పడకు అని చెప్పేసి అఖిల్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అది చూసిన హారిక మాత్రం, దీనికి ఎంత నంగనాచితనమో, దీనివల్లే నా జీవితం ఇలా అయ్యింది అని చెప్పేసి మనసులో నందినిని తిట్టుకుంటూ ఉంటుంది. దీన్ని కిడ్నాప్ చేయటం కాదు, చంపేస్తే కనుక పీడ పోయేది, నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండేది, నా కాపురం హ్యాపీగా ఉండేది అని హారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హారికను విడాకులిచ్చి ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేసి అఖిల్ గడికి నందినిని భార్యను చేస్తారనుకుంటా. అప్పుడు ఈ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడు నేను ఎవరిని చూచి ఏడవాలో ఏంటో అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది. అందరూ కూడా చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నా రాజానే పాపం ఎక్కడో అరణ్యవాసంలో ఉన్నట్టు అండర్ గ్రౌండ్లో ఉంటున్నాడు. జనాలకు కనిపించుకోకుండా, పోలీసులకు కనిపించకుండా దొంగచాటుగా బ్రతకాల్సి వస్తుంది. మా ఇద్దరికి ఎప్పుడు పెళ్ళవుతుందో, మేమిద్దరం ఎప్పుడు సంతోషంగా ఉంటామో అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా దమయంతి మాత్రం, హారికకు ఆస్తి వస్తే నాకు కూడా ఇస్తాంది, ఆ ఆస్తిని తీసుకొని సంతోషంగా బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాను. పాపం హారికకు ఆస్తి రాలేదు, మాకు కూడా ఆస్తి రాలే అని దమయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అందరూ ఎవరికి తోచిన వాళ్ళు అనుకొని అలా కోర్టుకు బయలుదేరుతారు. ఇక కోర్టులో మరి లాయర్ గారు ఏమంటారు, అఖిల్కి విడాకులు వస్తాయా రావా అన్నది రానున్న అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.